everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic నోబెల్ బహుమతులు. నోబెల్ బహుమతులను 1901 నుండి స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇస్తున్నారు. ఇతను ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ డైనమైట్ను కనుగొన్నారు. ఈ అవార్డును 6 ప్రధాన విభాగాలైన భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, అర్థశాస్త్రం, శాంతి, సాహిత్యంలలో కృషి చేసిన వారికి ఇస్తారు. 1969 నుండి మాత్రమే స్వీడన్ సెంట్రల్ బ్యాంకు ప్రోత్సాహంతో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అందజేస్తున్నారు. అంతకుముందు 5 రంగాల్లోనే అందజేసేవారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి సందర్భంగా శాంతి బహుమతిని ఓస్లో నార్వే రాజధానిలోను, మిగిలిన 5 బహుమతులను స్టాక్హోమ్ స్వీడన్ రాజధానిలోను అందజేస్తారు. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ మేడం మేరీ క్యూరీ 1903. నోబెల్ బహుమతి పొందిన మొదటి భార్యాభర్తలు మేడం క్యూరీ, మేరీ క్యూరీ. అతి తక్కువ వయసులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి మలాలా యూసఫ్జాయ్. 17 years టైంలో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి వచ్చిందంట. నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ఆఫ్రికా మహిళ వంగరీ మాథాయ్, కెన్యా. నోబెల్ బహుమతి పొందిన తండ్రి కొడుకులు జేఆర్ఎన్ ఫీల్డ్. నోబెల్ బహుమతి పొందిన తల్లి కూతుళ్ళు మేడం మేరీ క్యూరీ, ఇరేన్ జూలియట్ క్యూరీ 1935లో. నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ షెరీన్ ఎబాది 2003. ఒకే విభాగంలో 2 సార్లు నోబెల్ బహుమతి పొందిన వారు జాన్ బర్టీన్ భౌతిక శాస్త్రం, ఫ్రెడరిక్ సాంగికర్ రసాయన శాస్త్రం. భౌతిక రసాయన శాస్త్రాల్లో కలిపి 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది. మేడం క్యూరీ 1903, 1911. రసాయన శాంతి విభాగాల్లో 2 సార్లు లీనస్ పాలింగ్. నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వ్యక్తి భారతీయుడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో. నోబెల్ బహుమతి పొందిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ కోఫీ అన్నన్ ఘనా దేశస్థుడు 2001 శాంతి. డాగ్ హమ్మర్ స్కోల్డ్ స్వీడన్ దేశస్థుడు 1861 శాంతి. ఇతనికి మరణం తర్వాత శాంతి నోబెల్ బహుమతిని ఇవ్వడం జరిగింది. నోబెల్ బహుమతులు అందజేసే సంస్థలు. విభాగం అందజేసే సంస్థ సాహిత్యం స్వీడన్ సాహిత్య అకాడమీ. వైద్యశాస్త్రం స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్. భౌతిక శాస్త్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. రసాయన శాస్త్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. శాంతి నార్వే పార్లమెంట్ కమిటీ. అర్థశాస్త్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. నోబెల్ బహుమతి పొందిన భారతీయులు. పేరు, సంవత్సరం, రంగం, ప్రాముఖ్యత. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 సాహిత్యం గీతాంజలి రచనకు. సివి రామన్ 1930 భౌతిక శాస్త్రం రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు. హరగోవింద్ ఖురానా 1968 వైద్యశాస్త్రం కృత్రిమ జన్యువు కనుగొన్నందుకు. మదర్ తెరీసా 1979 శాంతి రంగం మిషన్ ఆఫ్ చారిటీస్ ద్వారా సేవలు అందించినందుకు. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1983 భౌతిక శాస్త్రం నక్షత్రాల పుట్టుక నిర్మాణంపై పరిశోధనకు. అమర్త్య సేన్ 1998 అర్థశాస్త్రం సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించినందుకు. విఎస్ నైపాల్ 2001 సాహిత్యం బ్రిటన్ పౌరసత్వం తీసుకున్న భారత రచయిత.
రాజేంద్ర కే పచౌరి 2007 శాంతి విభాగంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పులపై పరిశోధనలకు అమెరికా మాజీ అధ్యక్షుడు అల్గోర్తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డును తీసుకున్నాడు. రాజేంద్ర కే పచౌరి 2002 నుండి ఐపీసీసీ చైర్మన్గా ఉన్నాడు. ఐపీసీసీ మీన్స్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వెంకట్రామన్ రామకృష్ణన్ 2009 రసాయన శాస్త్రం రైబోసోమ్పై పరిశోధనలకు ఇతనికి బహుమతి ఇవ్వడం జరిగింది, నోబెల్ శాంతి బహుమతి. కైలాష్ సత్యార్థి 2014 శాంతి విభాగంలో బాల కార్మిక వ్యవస్థపై పోరాడినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.